బెంగాల్తో దంగల్. ఏప్రిల్ మేలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికలు జరగనుండగా బెంగాల్ ఎన్నికలతోటే ఖైరతాబాద్ బైపోల్ కూడా వస్తుందన్న అంచనాలో నేతలున్నారు. అయితే ఇవన్నీ సుప్రీంకోర్టులో విచారణ, దానం రాజీనామా బట్టి ఉండనున్నాయి. ఇంతకాలం టికెట్ పై స్పష్టత లేక ఆందోళన చెందిన దానం నాగేందర్కు ఒకవేళ బైపోల్ వస్తే టికెట్ మీకే ఇస్తామని హైకమాండ్ స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక దశలో విజయారెడ్డి, రోహిన్ రెడ్డి వంటి రకరకాల పేర్లు వినిపించగా వీటన్నిటిని పులి స్టాప్ పెట్టి దానంకు హైకమాండ్ వారం క్రితం స్పష్టమైన హామీనిచ్చింది. అయితే తప్పని పరిస్థితి అయితేనే రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజీనామాకు సిద్ధపడి అస్త్రశస్త్రాలు అన్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం జనవరి 16న సుప్రీంలో విచారణ ఉందని, ఆ రోజు రాజీనామాకు డిసైడ్ అయి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా దానం రాజీనామా అంశం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు కూడా దానంకి కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఇటు కాంగ్రెస్ ఎవరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది, ఒకవేళ కనుక బైపోల్కి వెళ్తే ఏ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ప్రధానంగా ఇద్దరు పేర్లు కూడా వినిపించడం జరిగింది. ఆ ఇద్దరు పేర్లు కూడా మనం చూసుకున్నట్టయితే విజయారెడ్డి, రోహిన్ రెడ్డి వంటి వారి పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరు గెలుస్తారు, ఒకవేళ గనక ఎవరికి టికెట్ ఇస్తారు, ఒకవేళ ఇస్తారా లేదా దానం కొంత సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆయనకి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టమైన క్లారిటీ రావడం, ఖచ్చితంగా బైపోల్లో దానంకి టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ నేను ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆయన బైపోల్కి వెళ్ళడం కూడా జరుగుతుంది అన్నట్లుగా కూడా మనకు సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ గనక వెళ్తే ప్రధానంగా చూసుకున్నట్టయితే గనక ఇటు అత్యవసరమైతే పరిస్థితిలో తప్ప ఆయన రాజీనామా చేసి వెళ్తారా మరి ఏంటి అనేది కూడా కొంతమేరకు స్పష్టత రావాల్సి ఉంది. అలాగే చూసుకున్నట్టయితే జనవరి 16న గనక సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఈ విచారణ రోజే కరెక్ట్ గా ఆయన ఇటు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయన చూసుకున్నట్టయితే నేను కాంగ్రెస్ మనిషిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే నేను చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయింపుల కేసులో ఆయన పేరు ప్రథమంగా ఉన్న కారణంగా ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అని ఇటు మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా కొంతమేర నేను కాంగ్రెస్ ఆయన స్పష్టీకరణ చేశాను, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని చెప్పి ఆయన స్పష్టీకరణ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ప్రధానంగా చూసుకున్నట్టయితే త్వరలోనే దానం పార్టీకి రాజీనామా చేయనున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే బైపోల్ రానుంది. బైపోల్లో కూడా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చిన మేరకు ఆయనకి టికెట్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆయన గెలుస్తారంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పల్లెలకు రేవంత్ వరం 12,769 పంచాయతీలకు గాను